హాయ్ ఫ్రెండ్స్, అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్ళలాగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనకు అంతకుముందు అంగన్వాడీ అంటే బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లల గుడ్లు, పాలు అందించడం అనే విషయాల మీద మాత్రమే అవగాహన ఉండేది. ఇప్పుడు కొత్తగా ఏంది అని అంటే మనకు ఈ యొక్క చిన్నపిల్లలకు నర్సరీ, ఎల్కేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఈ విధంగా బోధన అనేది ఈ చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల లోపల అందుబాటులోకి అంగన్వాడీ కేంద్రాల లోపల బోధించడానికి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వము సన్నాహాలు చేస్తూ ఉన్నది. దాని గురించే మనకు ఇవాళ న్యూస్ ఏంటంటే, ఇంతకుముందు మనకు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే అందులోపల 15,600 కేంద్రాల లోపల పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిళ్ళు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ కూడా ఏ విధంగా వాళ్ళకు బోధించాలనే దాని మీద ఇవ్వడం జరిగింది. ఇందులోపల నూతన పాఠ్యాంశాలు అవసరమైతే ఇంగ్లీష్లో బోధించేలా తీసుకోవాల్సిన అంశాలపైన అయితే పెద్దగా శిక్షణ ఇవ్వలేదు. కానీ ప్రైమరీ స్కూళ్ళ లోపల నూతనంగా అందుబాటులోకి వచ్చిన పాఠ్యాంశాలను చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఇంగ్లీష్లోనూ బోధించేలా టీచర్లకు, అంటే మినిమం బేసిక్ ఇంగ్లీషు, ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ వీళ్ళకి ఏ విధమైన ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ అవుతుందో అది మాత్రము వీళ్ళకు ఎలా చెప్పాలనేది మాత్రమే టీచింగ్ నేర్పడం జరిగింది 3 రోజుల శిక్షణ లోపల. అయితే స్త్రీ శిశు సంక్షేమ శాఖ దీని గురించి టీచర్లకు ఏ విధంగా బోధించాలనే దాని మీద సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. సో ఇందులోపల భాగంగా మనకు అంతకుముందు ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు అర్హులైన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారిని అర్హులుగా నిర్ణయించారు. ఇందులోపల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఉన్న టీచర్లలో ఎంతమంది ఇంటర్మీడియట్ వారు చదివారు, ఎంతమంది బీటెక్ కంప్లీట్ చేశారు అనే దాన్ని కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. చూడండి, ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు బోధిస్తారు. మనకు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి కూడా మనకు ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూళ్ళ లోపల బోధిస్తారు. అంగన్వాడీ లోపల చిన్నపిల్లలకు కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 చట్టం ప్రకారము అంగన్వాడీ లోపల ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని ప్రకారం ఇక్కడ చూడండి, 1, 2, 3 తరగతులను మెన్షన్ చేసిండు. అంగన్వాడీ విద్యను అందించేలా అంగన్వాడీలోనే విద్యను అందించేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ విధానంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ అవసరమైన చోట ఉర్దూ మీడియంలో కూడా బోధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టి దాని ద్వారా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఈ శిక్షణను శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలా లేక స్వచ్ఛంద సంస్థలు అంటే ఏజెన్సీలకు అప్పచెప్పి వారి సంస్థలతోటి ఒప్పందం చేసుకొని ఇప్పించాలా అనే దాని మీద కసరత్తులు చేసినట్టు సమాచారం. మనకు శిక్షణ అనంతరం టీచర్లకు సర్టిఫికెట్ కూడా ఆ యొక్క ఏజెన్సీల నుండి సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో కొత్తగా అంగన్వాడీ టీచర్ల యొక్క నోటిఫికేషన్ వచ్చే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. కాబట్టి ఎవరైతే అంగన్వాడీ టీచర్ల పోస్టులకు, సూపర్వైజర్ పోస్టులకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు ఇన్ఫర్మేషను అప్డేట్ కావడం కోసం, తెలవడం కోసము మన యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ లోపల చూస్తూ ఉండండి. అది కొత్తగా న్యూస్ రాగానే మనకు అంగన్వాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క వీడియో కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.